హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మోనికా. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా 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 బాగుండాలని కోరుకుంటున్నాను. ల్యాండ్ పైన ఉన్నప్పుడు యూట్యూబ్లో మనం ఒక వీడియో పోస్ట్ చేయాలి అంటే సిగ్నల్స్ బాగుంటే ఒక 1-2 అవర్స్లో పోస్ట్ చేయొచ్చు. అది షిప్లో ఉన్నప్పుడు ఎంత టైం పడుతుందో తెలుసా? ఆల్మోస్ట్ 2 to 3 days పడుతుంది. అంటే ఎప్పుడు షిప్ సెయిలింగ్లోనే ఉంటుంది కాబట్టి పోర్ట్కి వెళ్ళినప్పుడు మాత్రమే పోస్ట్ చేయడం కుదురుతుంది. షిప్ మొత్తంలో మా అమ్మాయికి ఫేవరెట్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది ఈ రూమ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇది కొంచెం స్పేషియస్గా ఉంటుంది అండ్ తనని కూడా ఆపేవారు ఎవరు ఉండరు. ఇంకొక కార్నర్ నుంచి ఒక కార్నర్కి మేము లంచ్ చేస్తున్నంతసేపు తను తిరుగుతూనే ఉంటుంది. ఈరోజు వీడియోలో మేము రోజు డైనింగ్ చేసే మా మెస్ రూమ్ ఇంకా కిచెన్ ఎలా ఉండబోతుందో చూసేద్దాం. ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇదే మేము రోజు డైనింగ్ చేసే మెస్ రూమ్. ఆల్మోస్ట్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడే డైన్ చేస్తారు. ప్రతి టేబుల్ దగ్గర కూడా ఇలా ఒక బాస్కెట్ అండ్ సాస్, పెప్పర్, సాల్ట్ ఇలా ఏవైతే కొన్ని ఐటమ్స్ ఉంటాయో అవి ప్రతి టేబుల్ దగ్గర ఉంటాయి. అండ్ అక్కడ మనకి తెలుసు కదా మెనూ బోర్డ్ అనేది ఉంటుంది. అండ్ ఒక చిన్న పార్టీషన్తో సోఫాస్ అండ్ చైర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. అంటే ఇన్ కేస్ గెస్ట్స్ ఎవరైనా వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు ఇక్కడ కూర్చోవడం జరుగుతుంది. అండ్ ఇక కార్నర్లో ఒక బుక్స్ షెల్ఫ్ అని చెప్పొచ్చు అండ్ ఒక టీవీ అనేది ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది షిప్ ఆల్మోస్ట్ బ్లూ ప్రింట్ అనుకోవచ్చు. అంటే ఏ ఫ్లోర్లో ఏముంది అనేది తెలుస్తుంది. ఏంటి ఇక్కడ లంచ్ చేస్తుంది, స్టైల్గా వీడియో కోసం స్పూన్తో తింటుంది, ఫోర్క్ యూస్ చేస్తుంది అనుకుంటున్నారా? అంత సీన్ లేదండి. ఇక్కడ యాక్చువల్లీ రూల్ అది. మనం ఇక్కడ డైన్ చేసినామంటే ఖచ్చితంగా టేబుల్ మేనర్స్ అనేది ఫాలో అయి తీరాలి. అంటే వీళ్ళు ఎక్కడైతే చదువుకొని అంటే దీనికోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకొని వచ్చారో వాళ్ళకి ఏంటంటే కాలేజ్లోనే టేబుల్ మేనర్స్కి పర్టికులర్ మార్క్స్ అనేవి ఉంటాయి. తెలిసాక అనుకున్నాను ఏంటి ఫుడ్ తినడానికి కూడా వీళ్ళు మార్క్స్ వేస్తారా, అంటే తినే విధానానికి కూడా మార్క్స్ వేస్తారా అని. సో మనం కొన్ని అయితే ఖచ్చితంగా ఫాలో అయి తీరాలి షిప్లో ఉన్నన్ని రోజులు. ఇక్కడ వీళ్ళు చపాతీని ఫోర్క్తో తిన్నా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే అలా ఉండేవి అంట రూల్స్ అప్పుడు. అండ్ మెస్ రూమ్కి కనెక్ట్ అయ్యి మనకి కిచెన్ ఉంటుంది. ఇది కనిపించేదంతా కూడా కిచెన్ అనమాట. ఇక్కడ ఒక పెద్ద స్టవ్ అండ్ ఎక్కడికక్కడే సింక్స్ అనేవి ఉంటాయి. అండ్ ఈ మధ్యలో కనిపించే కౌంటర్ అంతా కూడా అది స్టవ్ అనమాట. ఇక్కడ మా చెఫ్ చాలా బిజీగా ఉన్నారు. ఇంకా లంచ్ అయింది, అప్పుడే డిన్నర్ ప్రిపరేషన్స్లోకి వెళ్ళిపోతున్నారు. సో మనం ఇక్కడ కిచెన్లో వీడియోస్ అవి తీసుకొని కొంచెం వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అన్నట్టు ఇంకా మా హస్బెండ్ వాళ్ళని అస్సలు డిస్టర్బ్ చేయరు. ఎందుకంటే ఆయన వర్క్ చేసుకునేటప్పుడు ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేస్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అనేది ఇంటికి తెలుసు కాబట్టి. ఇందాక మనం చూసింది ఆఫీసర్స్ మెస్ రూమ్ అండ్ ఇది ఏంటి అంటే రిమైనింగ్ క్రూ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మెస్ రూమ్ ఇది. సేమ్ ఇది కూడా ఆల్మోస్ట్ ఒకలానే ఉంటుంది. అంటే చైర్స్ ఇవన్నీ కూడా ఒకలానే ఉంటాయి. కాకపోతే ఏంటి అంటే ప్లేస్ అనేది కొంచెం డిఫరెంట్. వాళ్ళు అక్కడ లంచ్ చేస్తారు, వీళ్ళు ఇక్కడ లంచ్ చేస్తారు. ఎవరి ఎంట్రన్స్ వాళ్ళకి సపరేట్గానే ఉంటుంది. ఇలా వాటర్ని చూస్తే అబ్బా బ్లూ కలర్లో భలే ఉంది, వ్యూ భలే ఉంది అంతవరకే మీకు తెలుస్తుంది కదా. అయితే ఈరోజు చాలా వర్స్ట్ డే అని చెప్పాలి. ఎందుకంటే షిప్ కొంచెం రోలింగ్ అనేది అవుతుంది. మా హస్బెండ్ సీ సిక్నెస్ కోసం చెప్పినప్పుడు నేను అనుకున్నా బాగానే ఉంది కదా షిప్లో, అంత భయపడాల్సింది ఏముంది అనుకున్నాను. కానీ నాకు ఈరోజు అయితే ఫుల్ ఐడియా వచ్చింది. ఎందుకంటే షిప్ రోలింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే మనకి అంటే స్టెబుల్గా ఉండలేం. మన నార్మల్ సెయిలింగ్లోనే ఒకే షిప్ మూవ్ అవుతుంది అని మనకు తెలుస్తూ ఉంటుంది. రోలింగ్ అప్పుడు ఏముంటంటే లిటరలీ మనల్ని ఊపేస్తూ ఉంటుంది. మనం ఎటు అయినా పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఏవైతే టేబుల్ పైన ఇలా మనం ఫ్రీగా పెడతామో థింగ్స్ అన్నీ అవన్నీ కూడా ఆల్మోస్ట్ కిందన పడిపోతూ ఉంటాయి. షిప్ లోపల అలా ఉంది కదా రూమ్లో. సో బయట ఎలా ఉంది చూద్దాం అనుకుంటే అసలు చాలా కామ్గా ఏమీ తెలియనట్టే ఉంది మొత్తం. మనం చూస్తే చాలా స్లైట్ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. షిప్ కొంచెం రోల్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇదే సిక్నెస్ ఒక 1 week అవసరం లేదు, ఒక 2-3 days ఉంటే ఇంక మన పని అయిపోతుంది అనిపిస్తుంది. ఎందుకంటే అంత డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. కానీ నేను షాక్ అయిన విషయం ఏంటి అంటే
షిప్ ఏ కండిషన్లో ఉన్నా కానీ, అంటే రోల్ అవుతున్నా, సెయిలింగ్లో ఉన్నా, లేకపోతే పోర్ట్లో ఉన్నా, ఎవరి పనులు వాళ్ళు భలే చేసుకుంటున్నారు. అంటే కిచెన్లో వాళ్ళు వంటలు వాళ్ళు చేసుకుంటున్నారు, అండ్ రూమ్ క్లీనింగ్కి వచ్చి అతను మంచిగా క్లీన్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. నాకేమో నించోడానికే అవ్వట్లేదు. మా పాప అయితే రోలింగ్ అసలు ఎంజాయ్ చేసింది అనుకోవాలి. అంటే ఏదో ఉయ్యాల మీద నడుస్తున్నట్టు తను బాగానే సెట్ అయిపోయింది. కానీ నాకు మాత్రం అసలు టూ మచ్ అనిపించింది. ఇలా రోల్ అవుతూ ఉంటే మనం ఫుడ్ తీసుకోలేము, తీసుకున్నా కూడా వామిటింగ్ అయిపోయే ఛాన్సెసే ఉంటాయి. నా లక్ ఏంటి అంటే ఇంకా ఆఫ్టర్నూన్ వరకు అలా ఉండింది. తర్వాత ఈవినింగ్ అంతా మంచిగా కామ్గా అయిపోయింది. ఇంకా మళ్ళీ అంత బ్యూటిఫుల్గా అయిపోయింది. అమ్మయ్య చాలు, ఇంకా ఇంకొన్ని రోజులు ఉండగలను అనిపించింది. రోలింగ్లో టేబుల్ పైన పెట్టిన సామాన్లన్నీ అన్ని కిందన పడిపోతుంటారే, నేను వీడియో తీయాల్సింది కదా, అందరూ చూసేవారు ఇలా ఉంటుందా అని. కానీ నాకు అంత ఆప్షన్ లేదు అక్కడ, ఎందుకంటే నేనైతే కంప్లీట్ బెడ్ పైనే ఉన్నాను, లేచి నించుని ఆప్షన్ కూడా లేదు. మనం పోర్ట్కి దగ్గరగా అయితే వచ్చేసాము. సో మనకి మిగతా షిప్స్ అండ్ లైటింగ్ అనేది తెలుస్తుంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను. So please like, share and subscribe my channel. Thank you for watching Money Tales.